ఈ లోన్ యాప్స్ మీద చాలా వచ్చాయి సార్. లోన్ యాప్స్ వాడి చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు. బెదిరించడాలు ఇట్లా చేస్తారంట డబ్బుల కోసం. ఒకటి విన్నాను సార్, అంటే టు బి హానెస్ట్ ఇప్పుడు మెన్షన్ చేయొచ్చు. ఒక అతను ఆల్మోస్ట్ ఒక 25,000 ఎంతనో తీసుకున్నాడంట సార్ లోన్ యాప్లో. మర్చిపోయాడంట కట్టడం, ఇంకా వదిలేసి. ఈ రోజు అది 20+ lakh వేసారంట. ఇంత డిమాండ్ సార్. అవును. సో ఈ లోన్ యాప్లు కూడా దోపిడీయే. అదంతా ఇండియన్ మనీ చైనాకి వెళ్తుంది, డేటింగ్ యాప్ల ద్వారా వెళ్తుంది. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా చైనాకే మనం మాట్లాడుకుంటాం. జుట్టు కూడా అంతే. అంటే మన శత్రు దేశం బలపడుతుంది. అవును, వాళ్ళు ఎకనమిక్గా మన రైవల్ కదా. సో అది గవర్నమెంట్స్, అది స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కొంత సెంటిమెంట్తో కూడా ముడిపడి ఉన్న అంశం కాబట్టి దీన్ని ఇండియాలో ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడానికి, ఇండియాలో విగ్ తయారీ మనకు ఉపయోగం తక్కువే. ఇక్కడ సెలబ్రిటీసే వాడతారు, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు కొంతమంది వాడుతుండొచ్చు. బట్ ఫారెన్లో బాగా డిమాండ్ ఉంది వీటికి. ఆ డిమాండ్ని వీళ్ళు క్యాష్ చేసుకోవాల్సి ఉంటుంది.